గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. మరి ఇండియన్ ఎకానమీలో ట్యాక్సేషన్ చాలా ఇంపార్టెంట్ టాపిక్ అండి. అందులో లోఫర్ కర్వ్, లోఫర్ వక్రరేఖ, ట్యాక్స్ ఎవేషన్, ట్యాక్స్ అవాయిడెన్స్, ఈ టాపిక్స్ ఈరోజు చూద్దాం. మరి అదేవిధంగా మనకి షెడ్యూల్లో భాగంగా రేపటి నుంచి కొత్త బ్యాచ్ స్టార్ట్ అవుతుందండి, లైవ్ స్ట్రీమింగ్. ఆ షెడ్యూల్ కావాలి అన్నవాళ్ళు నా నెంబర్ మీకు అందరికీ తెలిసే ఉంటుంది, 9491601342. దీనికి మీరు వాట్సాప్ చేయండి, నేను మీకు ఆ షెడ్యూల్ పంపిస్తాను. ఎందుకంటే జూలై 15 లోపు, ఏప్రిల్ 11 నుంచి జూన్ 15, జూన్ నాట్ జూలై, జూన్ 15, ఏప్రిల్ 11 నుంచి జూన్ 15 లోపు 4 సబ్జెక్టులు కూడా 50% ఆఫర్లోనే కొనసాగుతుందండి. ఇంకా 4 సబ్జెక్టులు కూడా లైవ్ స్ట్రీమింగ్, వెంటనే ఏ రోజు క్లాస్ జరిగితే తదుపరి రోజు టెస్ట్. ఇలా మరి రమేష్ నాయుడు గారు, ఉమామహేశ్వర గారు డిగ్రీ కాలేజ్ లెక్చరర్స్, మరి అదేవిధంగా డిఎస్సి టాపర్స్, గ్రూప్ 1 గ్రూప్ 2 విన్నర్స్, మరి నా ఆధ్వర్యంలో కంప్లీటెడ్గా ఈ యొక్క లైవ్ స్ట్రీమింగ్ ఆన్లైన్ క్లాసెస్ అనేవి జరుగుతాయి. మీరు లైవ్ హాజరు కాకపోతే అది రికార్డ్ అయి ఉంటుంది. ఓకే సార్, ఈ నెంబర్కి మీరు వాట్సాప్ పెడితే మీకు షెడ్యూల్ పంపిస్తాను, సరేనండి. అయితే లోఫర్ వక్రరేఖ అంటే ఏంటి సార్? ఏమి లేదు సార్, సాధారణంగా ప్రభుత్వం ఏం చేస్తుంది, పన్ను ఆదాయం పెంచుకోవడానికి పన్ను రేట్లు పెంచుతుంది. వాస్తవంగా సపోజ్కి ఇప్పుడు జిఎస్టీ తీసుకుందాం, 5% పన్ను ఆదాయం ఉంటే, 5% స్లాబ్ ఉందనుకోండి, గవర్నమెంట్కి తక్కువ ఆదాయం వస్తుంది. 12% ఉంటే గవర్నమెంట్కి కొంచెం ఎక్కువ ఆదాయం వస్తుంది. మరి అదేవిధంగా 18 ఉంటే ఇంకా ఎక్కువ వస్తుంది, 28 ఉంటే ఇంకా ఎక్కువ వస్తుంది. సాధారణంగా పన్ను స్లాబ్ పెరిగే కొలది, అంటే పన్ను యొక్క ఈ మార్జిన్ రేటు పెరిగే కొలది ప్రభుత్వానికి పన్ను ఆదాయం వస్తుంది. అయితే జిఎస్టీలో ప్రధానంగా ఉన్నది ఏంటంటే, ప్రతి వస్తువుకి, వ్యవసాయ ఉత్పత్తులు, ఆహార పదార్థాలు, అగ్రికల్చర్ సంబంధించి లేదా తినేదానికి 5%, లగ్జరీ ఇవన్నీ కూడా 28% ఇలా పెట్టారు. అయితే 1990కు ముందు పరిస్థితి వేరు. 1990కు ముందు ఒకే రకమైన పన్ను విధానం ఉండేది, ఒకే రకమైన పన్ను విధానం వస్తువుల్లో. ఒక వాల్యూ యాడెడ్ ట్యాక్స్ ఉందనుకోండి, 14.5% ట్యాక్స్ వేసేవారు. సో ఎనీవే, ప్రభుత్వాల దగ్గర ఆదాయం తగ్గినప్పుడు ఏం చేస్తుంది, ఈ పన్ను స్లాబ్స్ని పెంచుతుంది. అంటే ఎప్పుడైతే పన్ను యొక్క స్లాబ్ పెరిగిందో చూడండి, పన్ను స్లాబ్ పెరిగే కొలది పన్ను ఆదాయం పెరుగుతూ ఉంటుంది. 5, 10, 20, 30 ఇలా పన్ను ఆదాయం పెరుగుతూ ఉంటుంది. అంటే ఇంకేం లేదు సార్, పన్ను రేటు పెంచితే 5% అనుకోండి, 100 రూపాయలకి 5 రూపాయలు వచ్చింది అనుకోండి, 5%. 10% అయితే 10 రూపాయలు వస్తుంది, 20% అయితే 20 రూపాయలు వస్తుంది. 100 రూపాయలపై పన్ను 50% అయితే 50 రూపాయలు వస్తుంది ప్రభుత్వానికి. పన్ను ఆదాయం పెరుగుతుంది. కానీ ఒక విషయం ఏంటంటే, ఒక గరిష్ట స్థాయికి వెళ్ళిపోయిన తరువాత పన్నుని ప్రజలు చెల్లించడం మానేస్తారు అని తెలియజేసే రేఖనే లోఫర్ వక్రరేఖ అంటాం. ఎందుకంటే ఈరోజు నువ్వు 100 రూపాయల ఆదాయం సంపాదించావు. ముందుగా ట్యాక్సేషన్లో 2 రకాలు ఉన్నాయి. ఏంటి సార్ అంటే, డైరెక్ట్ ట్యాక్స్, ఇండైరెక్ట్ ట్యాక్స్. ఇండైరెక్ట్ ట్యాక్స్ అంటే ఇప్పుడు జిఎస్టీ అంతా ఇండైరెక్ట్ ట్యాక్స్. ఓకే, ఒక వస్తువును కొనేటప్పుడు మనకు తెలియకుండానే పన్నుని చెల్లిస్తాం. ఓకే, ఒక ఏసీ కొన్నావు, ఒక ఫ్రిడ్జ్ కొన్నావు, ఏదైనా వస్తువు కొన్నావు, ఇండైరెక్ట్ ట్యాక్స్ అది 50% అయిపోయింది. సో 50% అంటే 50 రూపాయలు నీ యొక్క ఆదాయంలో వెళ్ళిపోయింది. ఇంకా ఇన్కమ్ ట్యాక్స్, డైరెక్ట్ ట్యాక్స్, నువ్వు ఆదాయ పరిధిలో ఉంటే ఇన్కమ్ ట్యాక్స్ చెల్లించాలి. మరి ఇన్ని రకాల పన్ను చెల్లించాలంటే ఎలా? సో ఎప్పుడైనా ఒకటే గుర్తుంచుకోండి, పన్ను స్లాబ్స్ పెరిగే కొలది, నీకు 100 రూపాయలు వచ్చిందండి, 50% ట్యాక్స్ ఉందండి, 70% వెళ్ళిందండి, 80% వెళ్ళిపోయిందండి. ఓకే, 80% వెళ్ళిపోయిందండి. అయితే ఇండైరెక్ట్ ట్యాక్స్లు తెలియవు, కానీ డైరెక్ట్ ట్యాక్స్ తెలుస్తుంది. సో ఇండైరెక్ట్ ట్యాక్స్లు తెలియవు, కానీ డైరెక్ట్ ట్యాక్స్ నువ్వు ఆదాయ పన్ను కట్టాలి. 100 రూపాయలు నీ ఆదాయం సంపాదించావు, 90% పన్ను అన్నాడు, నువ్వు కడతావా? ఏం చేసుకొని నేను కట్టను, ఎందుకంటే నాకు వచ్చిందే 100 రూపాయలు, 90% పన్ను, 90 రూపాయలు కడితే నాకు 10 రూపాయలు మిగులుతుందా? కట్టితే కట్టనే, ఏం చేసుకుంటారో చేసుకుని నేను పన్ను కట్టను అని అందరూ ప్లేట్ ఫిరాయించేస్తారు. అంటే ఇంకేం లేదు, ఒకానొక స్లాబ్ వద్ద నుంచి పన్ను ఆదాయం పెరగడం బదులు తగ్గుతూ వస్తుంది, అది కనిష్టానికి వెళ్ళిపోతుంది. సపోజ్కి ఈ కరువులో 30% వరకు బాగానే కట్టారు, ఇంకా 40% పెట్టారు, తగ్గిపోయింది. 50% పెట్టారు, ఇంకా తగ్గిపోయింది. 60% పెట్టారు, కట్టిన వాళ్ళు కట్టడం మానేస్తున్నారు. 70% పెట్టారు, కట్టడమే మానేస్తున్నారు. ఇలా ఇంకా పన్ను ఆదాయం ఇలా తగ్గడాన్ని మనం లోఫర్ వక్రరేఖ అంటాము. అంటే ఎప్పుడూ కూడా 1991లో మనం పరిశీలిస్తే రాజా చెల్లయ్య కమిటీ ఒకటే చెప్పారు, ఎప్పుడూ కూడా పన్ను స్లాబ్స్ అనేవి, ఈ పన్ను రేట్లు అనేవి ప్రజలు చెల్లించే విధంగా అనుకూలంగా ఉండాలి తప్ప వారిని పీడించే విధంగా గరిష్ట స్లాబ్స్ ఉండరాదు. ఎందుకు ఈ రాజా చెల్లయ్య కమిటీ 1991లో తెచ్చారంటే, ఆర్థిక మాంద్యం వచ్చే పరిస్థితిలో ప్రభుత్వానికి డబ్బులు ఎక్కువ అవసరమయ్యి పన్ను రేట్లు విపరీతంగా పెంచేసింది. పెంచేటప్పుడు ఏం జరిగిందంటే, ప్రత్యక్ష పన్నులు 18% తగ్గిపోయాయి.
సో ఎప్పుడైతే ఇలా తగ్గిపోయాయో ఈ యొక్క లాఫర్ వక్రరేఖ ప్రకారం రాజా చెల్లయ్య కమిటీ సూచనలు ఏంటంటే ఎప్పుడూ కూడా పన్ను రేట్లని తగ్గించే ఉంచండి, అనుకూలమైన ఉంచండి. అంతే తప్ప ఈ పన్ను రేట్లు మాత్రం ఎప్పుడైతే పెంచామో అప్పుడు మన యొక్క భ్రమ పన్ను ఆదాయం పెరుగుతుంది అనుకుంటారు, కానీ పెరగదు. ఎందుకంటే కట్టినవాడు కూడా కట్టడం మానేస్తాడు. నువ్వు ఒక 100 రూపాయలు సంపాదిస్తే 5 రూపాయలు పన్ను ఉంటే కట్టగలవు, 50 రూపాయల పన్ను ఉంటే ఎలా కడతావు? అప్పుడు ఎవేసిన ఎలా చేయాలి, దాని నుంచి ఎలా తప్పించుకోవాలో ఆలోచిస్తావు. అందుకే పన్ను అనుకూలంగా ఉండాలి అని చెప్పి రాజా చెల్లయ్య కమిటీ చెప్పడం జరిగింది. సో సింపుల్గా లాఫర్ కర్వ్ అంటే ఏంటంటే పన్ను స్లాబ్స్ పెరిగే కొలది పన్ను ఆదాయము ఒకానొక దశ వరకు పెరిగినప్పటికీ తదుపరి తగ్గుతుంది అని చెప్పడాన్నే లాఫర్ వక్రరేఖ అంటారు. మీకు అర్థమయ్యే ఉంటుంది. ఒకసారి అర్థమైందండి, ఇది లాఫర్ వక్రరేఖ. నెక్స్ట్ ట్యాక్స్ ఎవేషన్ అంటే ఏంటి, ట్యాక్స్ అవాయిడేషన్ అంటే ఏంటి? ఏం లేదు సార్, రెండు ఒకలాంటివే. ఎవేషన్ అవాయిడేషన్ రెండు చూడండి. ఎవేషన్ అవాయిడేషన్. అవాయిడేషన్ అంటే చూడండి, అవాయిడేషన్ ఎవేషన్ ఏం లేదు సార్, ప్రభుత్వము మనకి కొన్ని రకాల సబ్సిడీలు ఇస్తుంది. అంటే సపోజ్కి డైరెక్ట్ ట్యాక్స్లో ఇప్పుడు ఇన్కమ్ ట్యాక్స్ ఉందండి, ఇన్కమ్ ట్యాక్స్లో ఏమిస్తుంది, 1.5 lakhs వరకు కూడా 1.5 lakhs వరకు కూడా నీ యొక్క ఏదైతే ఆదాయం ఉందో దానిలో నీకు ఇన్సూరెన్స్ కానివ్వండి, ఎల్ఐసి కానివ్వండి, పొదుపు కానివ్వండి, ఇటువంటి వాటి నుంచి నువ్వు మదింపు చేసుకోవచ్చు ఉంటుంది. కానీ ఇక్కడ ఏం చేస్తుందంటే చూడండి, అవాయిడెన్స్. నీకు ప్రభుత్వం ఏదైతే ఈ తగ్గింపు చర్యలు ఇచ్చిందో వాటిని లేకపోయినప్పటికీ కూడా ఉన్నట్టు చూపించుకొని పన్ను ఎగవేత చేస్తే దాన్ని ట్యాక్స్ అవాయిడేషన్ అంటారు. ట్యాక్స్ అవాయిడేషన్ అంటే ప్రభుత్వం కొన్ని రాయితీలని, కొన్ని సబ్సిడీలని, కొన్ని ఉపశమనాలు ఇచ్చింది, అవి నీకు లేవు. కానీ ఒక మంచి అకౌంటెంట్, ఆడిటరు, ఒక సీఏ దగ్గరికి వెళ్ళి, బాబు ఇవన్నీ ఎలా చేస్తావో తెలీదు, నా పన్ను తగ్గాలి, మెయిన్ ఇన్కమ్ ట్యాక్స్లో ఎక్కువ జరుగుతుంది. అవాయిడెన్స్ అంటే నీకు ఆ యొక్క రాయితీలను ప్రభుత్వం ఇస్తుంది, అవి నీకు లేవు, నువ్వు వర్తించవు, కానీ వర్తించేలా చేసుకుంటావు. ఇంతకుముందు ఉండేదంటే క్లియర్గా చెప్పాలంటే ఒక అనాథ శరణాలయానికి నువ్వు డొనేట్ చేస్తే దాని నుంచి పన్ను మినహాయింపు ఉండేది, అది తీసేశారనుకోండి. ఇలాగే నీ పిల్లలు స్కూల్లో చదివేటప్పుడు ఆ ఫీజులకు సంబంధించి కానివ్వండి, వికలాంగుడు ప్రధాన సంపాదకుడిగా ఉంటే ఆ యొక్క ప్రభుత్వం అక్కడ నుంచి కొంత మినహాయింపు కానివ్వండి, ఇటువంటి చాలా ఉంటాయి. ఆ లూప్ హోల్స్ ఏవైతే ఉన్నాయో పెద్ద చార్టర్డ్ అకౌంట్స్కి వాళ్ళకి తెలుస్తుంది. వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఏం చేస్తారు, నీకు లేకపోయినప్పటికీ ఆ రాయితీలు నీకు వర్తింపజేసుకొని పన్ను ఎగవేత చేస్తే దాన్ని ట్యాక్స్ అవాయిడెన్స్ అంటారు. మరి ట్యాక్స్ ఎవేషన్ అంటే ఏంటంటే మరేం లేదు సార్, చట్ట వ్యతిరేక కార్యకలాపాలు ఇవి కంప్లీటెడ్గా ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉండే కార్యకలాపాల ద్వారా పన్నును ఎగవేత చేస్తే దాని ట్యాక్స్ ఎవేషన్. సింపుల్, సెల్ కంపెనీస్ పెడతావు, బోగస్ కంపెనీ చూపిస్తావు, అక్కడేమో నువ్వేదో చేసినట్టు చేస్తావు, పన్ను ఎగవేత చేస్తావు. మరి అదేవిధంగా ఈ యొక్క చట్ట వ్యతిరేక కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో అటువంటి కార్యక్రమాలను చేపట్టి నువ్వు పన్ను ఎగవేత చేస్తే ఎవేషన్ అంటాం, ట్యాక్స్ ఎవేషన్ అంటాము. అలా కాకుండా ప్రభుత్వం నీకు పన్ను రాయితీలను కల్పిస్తుంది, పన్ను సబ్సిడీలను ఇస్తుంది, కానీ అవి నీకు అర్హుడు కానప్పటికీ కూడా వాటిని ఉపయోగించుకుని పన్ను ఎగవేత చేస్తే అవాయిడెన్స్ అంటాం. ఎవేషన్కి అవాయిడెన్స్కి తేడా ఏంటంటే చట్ట వ్యతిరేకంగా నువ్వు పూర్తి స్థాయిలో పన్ను ఎగవేత చేస్తే దాన్ని ఎవేషన్ అంటాము. ఓకే, సింపుల్గా చట్ట వ్యతిరేక కార్యక్రమంలో బ్లాక్ మనీ, ఈ యొక్క చట్ట వ్యతిరేక కార్యక్రమం ఎవేషన్, బ్లాక్ మనీ. ఓకేనండి. మరి అదేవిధంగా సెల్ కంపెనీస్ ఇవన్నీ చట్ట వ్యతిరేకం. ఓకే, ఇవి ఏంటంటే ఇన్కమ్ ట్యాక్స్ లాబ్స్లో ప్రభుత్వం మనకు ఏవైతే రాయితీలు ఇచ్చిందో వాటిని మిస్యూజ్ చేసి మనకు లేకపోయినప్పటికీ కూడా వాటిని వర్తింపజేసుకుని పన్ను ఎగవేత చేస్తే ట్యాక్స్ అవాయిడెన్స్. ఈ ట్యాక్స్ అవాయిడెన్స్, ట్యాక్స్ ఎవేషన్ రెండు కూడా భారతదేశ ఆర్థిక వ్యవస్థను పూర్తిగా నాశనం చేస్తున్నాయి. ఓకేనండి. ఎందుకంటే మనం చూస్తున్నాం భారతదేశంలో పన్ను కట్టే వాళ్ళ పరిధి చాలా తక్కువ ఉంది. ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారికి సంవత్సరానికి ₹1 కోటి వస్తుంది, వాడు పన్ను కట్టడు. కానీ ఒక ఎంప్లాయీ వాడికి సంవత్సరానికి 8 లక్షలు వస్తుంది, పన్ను కడతాడు. అంటే పన్ను పరిధిలోకి వచ్చేసరికి సక్రమైన ఏదైతే ప్రభుత్వ ఉద్యోగులు, ప్రైవేటు ఉద్యోగులు, నియమితమైన ఉద్యోగులు మాత్రమే కడుతున్నారు తప్ప ఈ విధంగా బయటగా సంపాదించే వాళ్ళు ఎవరు కూడా కాంట్రాక్ట్ ఫీల్డ్స్ కానివ్వండి, ఈ యొక్క రియల్ ఎస్టేట్స్ కానివ్వండి, ఇటువంటి ఫీల్డ్స్లో ఉన్నవాళ్ళు లేదా వ్యాపారం, మరి అగ్రికల్చర్ సెక్టార్కి పన్ను మినహాయింపు ఉంది. మరి ఈ వ్యాపారవేత్తలందరూ కూడా అగ్రికల్చర్ సెక్టార్ను ఉపయోగించుకొని అగ్రికల్చర్ నుంచి వచ్చింది అవాయిడెన్స్, అగ్రికల్చర్ నుంచి ఆదాయం వచ్చింది ట్యాక్స్ అవాయిడెన్స్. వాడికేమో 10 ఎకరాల ల్యాండ్ ఉందని చూపిస్తాడు, ఈ ఆదాయం అంతా కూడా అగ్రికల్చర్ నుంచి వచ్చిందని చూపించుకుంటాడు, ట్యాక్స్ అవాయిడెన్స్. సో ఇలా జరుగుతుంది. ఒకేసారి అర్థమైంది కదా. మరి మన క్లాసుల్లో చూడండి సార్ ఒకసారి, మరి రేపటి నుంచి కొత్త షెడ్యూల్ స్టార్ట్ అవుతుందండి. ఆ షెడ్యూల్ కౌంట్ ఇది. ఇంకోటి ఎకానమీ స్పెషల్ బ్యాచ్ ₹1,500 నా చేత మరి సత్యారావు సార్ అని చెప్పి కొన్ని టాపిక్స్ చూసుకుంటారు. ఆన్లైన్ నేనే తీసుకుంటానండి టోటల్గా. మరి ఎస్ఎన్టీ ద టాప్ మోస్ట్ ఫ్యాకల్టీ ఈ 2 తెలుగు రాష్ట్రాల్లో రమేష్ నాయుడు గారు డిగ్రీ లెక్చరర్,
మరి అదేవిధంగా సతీష్ గారు నీట్ ఫ్యాకల్టీ, గ్రూప్ 1 ఆఫీసర్ రామకృష్ణ గారు, మరి నాతో పాటు నేనైతే మొత్తం ఒకసారి చెప్తాను, 5 యూనిట్లు చెప్తాను. ఇలా 1500స్కే ఆ యొక్క కోర్స్ కూడా లాంచ్ చేస్తున్నాం ఈరోజే. అంటే రేపు షెడ్యూల్లో భాగంగానే మొత్తం కోర్స్ కావాలంటే 3500 అండి. ఓన్లీ ఎకానమీ 1500, ఓన్లీ సైన్స్ అంటే 1500. ఇవన్నీ ఆఫర్లో మాత్రమే ఉన్నవి. యాక్చువల్గా 15% ఆఫర్లో ఉన్నవి. మరి యాక్చువల్గా కోర్స్ అయితే కొంచెం ఎక్కువే, కానీ ఆఫర్ ప్రకారంగా మీకు ఈ యొక్క అవకాశం కల్పిస్తున్నాం. ఓకే సార్, ఎవరైనా ఆ షెడ్యూల్ తెలుసుకోవాలనుకుంటే ఈ నెంబర్కి నాకు వాట్సాప్ చేయండి, మీకు పంపిస్తాను. థ్యాంక్ యూ.